డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది, అంతేకాదు ఐకానిక్ భవన్లు ఉన్నాయి 5కి యాక్చువల్ గుంటలు తవ్వుకున్నారు, కొంత కాంక్రీట్ వేసిండారు, ఇంతలోకి వర్షం వచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? గుంటలు తవ్వితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండ వీటివాకు ఫ్లో ఉంది, 25 అడుగులు యాక్చువల్గా, 8 మీటర్లు యాక్చువల్గా, 25 అడుగులు లోతు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండ వీటి వాకి దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది, ఆర్టిస్ట్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అటు వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి, అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి, ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి. జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ మనం ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది. అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే. అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు నెలకు 2 సార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని బైపాస్ చేస్తున్నారు యాక్చువల్గా పక్కన కాలువ తవ్వి. ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతేనే ఈ బ్రిడ్జి కింద ఉన్న మట్టి 25 అడుగులు తీయగలరు, ఇప్పుడు తీయలేరు. అందువల్ల బైపాస్ చేయడానికి యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్గా చేస్తున్నారు. బహుశా సాయంకాలానికి అది పూర్తయితే వాటర్ కంప్లీట్ గా ఫ్లో అయిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి 31వ తేదీకి 4000 హౌసెస్ లో ఒక 3 టవర్లకు సంబంధించి సుమారుగా ఒక 250 హౌసెస్ తప్పితే మిగతా అన్ని మార్చ్ 31కి అయిపోతాయి. 4000 హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మార్చ్ 31 లోపల. అదే 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు అయిపోతాయి. ఇక్కడ ఎప్పుడు అయిపోయాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్ కూడా పైన లేదు, భూమి లోపలేసాం. కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్ కూడా భూమి లోపలే.